తెలియజేస్తున్నాను. నా తల్లిదండ్రులకు, నా అత్తమామలకు, నా భర్తకు సహకరిస్తున్న వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు నన్ను క్లాస్ చెప్పమని లలిత గారు చెప్పగానే పత్రిజీ సారే నన్ను క్లాస్ చెప్పు అని చెప్పినట్టు అనిపిచ్చింది. నన్నెప్పుడు కూడా శైలజ గారు వీళ్ళందరూ కూడా చెప్పమని అనేవారు. బట్ ఈ క్లాస్‌లో నిన్న అలా చెప్పగానే వెంటనే ఏదో పత్రిజీ సారే నన్ను ఇలా ప్రోత్సహించినట్టు అనిపిచ్చింది. సరే నాకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ క్లాసు. ఫస్టు నాకు నేను పరిచయం చేసుకుంటాను. ఫస్ట్ నేనెప్పుడు స్టార్ట్ అయ్యాను అంటే 2006లో మన నారాయణపురం లక్ష్మి ఆంటీ, మోహన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం మేము. వాళ్ళ ఇంట్లో ఉండి మేము హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకునేవాళ్ళం. హౌస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత నెక్స్ట్ ఇయరు ఆవిడ ఒక బుక్ పట్టుకొని వచ్చేవారు. ఏంటి చందాల కోసం. ఒక పిరమిడ్ కట్టిస్తున్నామమ్మా చందా ఇవ్వాలి. అది ఇది అనేసి ఒకసారి వచ్చినప్పుడు ఇచ్చాను. నెక్స్ట్ టైమ్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగే వచ్చారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా వచ్చినప్పుడు ఏంటి ఆంటీ ఇన్ని సార్లు వస్తున్నారు. ఏముంది దీంట్లో అనేసి పెద్ద ఎక్కువ పట్టించుకోకుండా న్యా నాకు నేనే నార్మల్‌గా ఎంతో కొంత ఇచ్చేసి పంపించేసేదాన్ననమాట. అది దాని తర్వాత ఆఫ్టర్ 15 ఇయర్స్ అంటే 2021లో నాకు తెలిసిందనమాట. ఏమని? ఒక పీఎంసీ ఛానల్‌లో మేమిక్కడ ఉండేవాళ్ళం కాదు. రాజమండ్రిలో ఉండేవాళ్ళం కాదు. రావులపాలెంలో ఉండేవాళ్ళం. రావులపాలెంలో 2021లో పీఎంసీ ఛానల్ చూసి ఆహ్, దీన్ ఇది దీనివల్ల చాలా లాభాలున్నాయి. దీనివల్ల అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా మారతారు. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. అనేది మనం ఏదైనా సాధించాలి అంటే మనం ధ్యానం చేయాలి అనేది తెలుసుకొని, ఈ ధ్యానంలోకి ట్రై చేశాను ఫస్ట్. ట్రై చేసినప్పుడు 6 అవర్స్ ఒకే సిట్టింగ్‌లో కూర్చొనున్నాననమాట. అంటే కూర్చొనున్నాను అంటే అది నా గొప్పతనం అని అనుకోలేదు. 6 అవర్స్ కూర్చోవడం అనేది. ఎందుకంటే నాది చిన్నప్పటి నుంచి ఎక్సర్‌సైజ్ బాడీ. అంటే మా నాన్నగారు పీఈటీ కింద వర్క్ చేసేవారు. అందుకని నాది ఎక్సర్‌సైజ్ బాడీ గాబట్టి నేనలా కూర్చోగలిగాను అని అనుకున్నాను గానీ, ఇలా కూర్చోగలగొచ్చు అనేది ధ్యానం ద్వారా తెలిసిందే అనమాట. అలాగా నాకు ధ్యాన పరిచయం అయ్యింది. తర్వాత రాజమండ్రి ఏ మా హస్బెండ్‌కి ఒంట్లో బాలేనప్పుడు రాజమండ్రి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. రాజమండ్రి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు హ్మ్. ఇక్కడ పిరమిడ్ హౌస్ దగ్గరే మేము ఆహ్, ఫ్లాట్ కొనుక్కోవడం, అక్కడే ఉండడం. ఇంక అస్తమానం ఆ పిరమిడ్ హౌస్‌ని చూడడం. ఆ మూర్తి అంకుల్ వాళ్ళ ఇల్లని తర్వాత తెలిసింది. అప్పుడు అంకుల్, ఆంటీ దగ్గరికి వెళ్తే ధ్యానం గురించి నాకు గాని, మా హస్బెండ్‌కి గాని ఇద్దరు ఆంటీ, అంకుల్ ఇద్దరు కూడా చెప్పేవారు. అలాగా ఒక 2, 3 టైమ్స్ చెప్పారనమాట. అప్పుడు అంకుల్ ఆళ్ళ ఇంట్లోనే ఏదో ఒకటి ఆహ్, ఇలాంటిది జరుగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు సూర్యకళ గారు పరిచయం అయ్యారు. అప్పుడు సూర్యకళ గారు కూడా నాకు ధ్యానం ఫోన్‌లోనే గంటలు, గంటలు నా డౌట్స్‌ని క్లియర్ చేయడం. డౌట్స్ ఎక్కువొస్తూ ఉంటాయి నాకు. డౌట్స్‌ని క్లియర్ చేయడం. ఫస్ట్ అసల శైలజ గారి నంబరు చెప్పారు మూర్తి అంకులు. కానీ నాకు ఫోన్ కాల్‌లో దొరకలేదు. తర్వాత సూర్యకళ గారు పరిచయమయ్యారు. సూర్యకళ గారు బాగా ఇంక ధ్యానం అంటే ఏంటి? ఎలా చేయాలి? ఏంటి? అసలు దానివల్ల లాభాలు అయన్నీ కూడా గంటలు, గంటలు మాట్లాడేవారు నాతో అనమాట. కలవకపోయినా ఫోన్‌లో చెప్పేవారు. నేను అలా నేర్చుకున్నాను. తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఏదో ప్రోగ్రాము అనేది మన వేరే స్టేట్‌లో పెట్టవలసింది రాజమండ్రిలో పెట్టారు. 3 డేస్ వర్క్‌షాప్ కింద. వర్క్‌షాప్ కింద కాదు. అదొక ఫంక్షన్ కింద పెట్టారు. పెట్టినప్పుడు చాలా మంది గురువులొచ్చారు. ఇప్పుడు మన 10 రోజులకి రావాల్సిన గురువులందరూ ఆ 3 డేస్‌లో వచ్చారనమాట. ఆ గురువుల దగ్గర నుంచి కూడా చాలా తెలుసుకున్నాం. అలా నా ధ్యానం జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ధ్యానం కంపల్సరీగా చేస్తున్నాను. ఎప్పుడూ మానలేదు. అది నా ధ్యాన అనుభవాలు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన పత్రిజీ సార్ చెప్పిన దానికన్నా ముందు నేను ఈ ధ్యానం ద్వారా ఎలాగా స్వస్తి చేకూర్చుకున్నాను అంటే ఫస్ట్ నేను ఎ
అంటే నేను ఎలా రోజు డైలీ ఎలా చేస్తాను అన్నది మీతో పంచుకుంటాను. ఎందుకంటే నేను నేర్చుకుంటున్న దాన్నే గాబట్టి. నేను ఫస్ట్ నా ఇప్పుడు ఇప్పుడు చాలామందంటారు కదా! ఆత్మ, శరీరం వేరు వేరు అనేసి. కానీ నేను ఈ బుక్స్ కొన్ని కొన్ని చదవడం వల్ల, కొన్ని గురువులు పుస్తకాలు చదవడం వల్ల, ఈ మాస్టర్స్ అందరిని డౌట్స్ అడగడం వల్ల, ఈ ప్రతి క్లాస్‌లో కూడా డౌట్స్ అడుగుతూనే ఉంటాననమాట. అలాగే మన శరీరం వేరు, ఆత్మ వేరు అన్నది తప్పు అనేసి తెలుసుకున్నాను. 2 ఒకటే. ఆత్మ, శరీరం 2 ఒకటే. అది ఎలా పనిచేస్తది అంటే ఫస్ట్ హ్మ్. మన ఇవన్నీ ఆలోచనలు అవన్నీ కాకుండా ఫస్ట్ నా శరీరం మీద నేనే టెస్ట్ చేసుకున్నాననమాట. ఏంటంటే, ఈ విశ్వంలో ఏదో ఉన్నది. ప్రతి వస్తువులోనూ ఏదో ఉన్నది. ప్రతి వస్తువుకి ఆరా ఉంటది. అంటే మన ఒంట్లో ఉన్న ప్రతి కణానికి కూడా మనం చెప్పేది వింటుంది. ఇప్పుడు మన పిల్లలు మనకి ఎలాగో మన ఒంట్లో ఉన్న కోట్లాది కణాలు కూడా మన పిల్లల్లాంటివే అనేది నేను తెలుసుకున్నాను. అంటే మనం మాట్లాడుతుంటే, ఇప్పుడు మనకేమన్నా కాలు నొప్పొచ్చినా, చెయ్యి నొప్పిపుచ్చినా, ఇక్కడున్న కణాలకి ఆహ్, ఏమన్నా నేను తప్పు చేసుంటే, లేపోతే నేను నేర్చుకోవాల్సిందేమన్నా ఉంటే, థాంక్స్ చెప్తూ, సారీ చెప్తూ, ఆ కణాలకి ఐ లవ్ యూ చెప్తూ, అలాగా అలా చెప్తూ చెప్తూ ఉంటే, ఒక 40 డేస్ అలాగా హ్మ్. నేను చిన్నప్పుడు చాలా అదే వైట్‌గా ఉండేదాన్నంట. అలా తర్వాత స్కిన్ అంతా పాడైంది కొద్దిగా. అలాగా ఇప్పుడు అంటే ఎన్నో మందులు వాడాను. యాంటీబయోటిక్ వాడాను, అన్నీ వాడాను. కానీ ఆ తాత్కాలికంగానే తగ్గేది. కానీ ఈ ధ్యానం చేస్తున్నప్పుడు, ఇలాగ మాట్లాడుకుంటున్నప్పుడు, నాకు నా ఆత్మతో నేను మాట్లాడుకుంటున్నప్పుడు, నా సెల్స్‌తో, నా కణాలతో నేను మాట్లాడుకుంటున్నప్పుడు, నాకెంతో హ్యాపీగా అనిపించి ఈ హ్మ్. స్వస్థత పొందినట్టు నాకనిపిచ్చింది. ఫస్ట్ అనుభవం అది. అంటే నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. అంటే ఏమన్నా ఒకటి విన్నా, ఒకటి తెలుసుకోవాలన్నా సరే నేను పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి. అది రీసెర్చ్ చేసైనా సరే తెలుసుకునే మనస్తత్వం నాది. అందుకని పర్టిక్యులర్‌గా చెప్తున్నానన్నమాట. తర్వాత ఇప్పుడు కూడా మెయిన్ టాపిక్స్ అన్నీ ఒక దాంట్లో రాసుకున్నాను. నేను ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలి? అనేసి. అలాగా ఇప్పుడు మన పత్రిజీ గారేమన్నారు, మనకసల ఫస్ట్ నుంచి అదే ఫస్ట్ ధ్యానంలో వచ్చే వాళ్ళకి మెయిన్ డౌట్ నాకే ఉండేదనుకోండి డౌటు. అసలు దేవుడంటే ఎవరు? దేవుడు ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచొచ్చాడు? అసల ఏంటి? ఈ రాముడు, ఈ కృష్ణుడు వీళ్ళందరూ ఎవరు? ఏంటి? అయన్నీ కూడా ఒక డౌట్ ఉండేది. అది మాట్లాడుకుందాం. ఫస్ట్ పత్రిజీ సార్ చెప్పింది ఒక క్రియేషన్ అంటే ఒక సృష్టి. క్రియేటర్ అంటే సృష్టికర్త. అంటే సృష్టిని సృష్టికర్త చేత సృష్టించబడిందనమాట. మన ఈ సృష్టి. అలాగే ఇప్పుడు మన పత్రిజీ గారేమన్నారు? మనందరం కూడా క్రియేటర్స్. అంటే సృష్టికర్తలం. అంతకుముందు లేనిది, అంతకుముందు లేనిది సృష్టించడం సృష్టించడం అంటే ఆవిష్కరించడం, లేకపోతే ఇన్నోవేట్ చేయడం అనేది మన పత్రిజీ గారు చెప్పిన మాట. అంటే మనం దివి నుంచి భూమికి వచ్చిన ఆత్మస్వరూపులం, దేవుళ్ళం అనేసి అన్నారు. ఆహ్, దివిలోకంలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులం, భూలోకంలో ఉన్నప్పుడు భూలోకవాసులం. జననం ద్వారా భూలోకంలోకొచ్చాము. మరణం ద్వారా దివ్యలోకంలోకి ప్రయాణం అవుతాము అని మనం పత్రిజీ సార్ చెప్పారు. అంటే ఇప్పుడు మన ధ్యానం ద్వారా మన దివ్య లోకాలను సందర్శించొచ్చు అనేసి తెలిసింది నాకు. దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. ఇప్పుడు మన పత్రిజీ సార్ అన్నట్టు హ్మ్. ఎలా అంటే మన నోట్లో నుంచి వచ్చే మాట సవ్యంగా ఉండాలి. అంటే మాటే మంత్రం అనేది మన పత్రిజీ సార్ చెప్పారు. అంటే ఇప్పుడు మన దివ్యలోకం నుంచి వచ్చిన ఏ దేవుళ్ళైతే ఉన్నామో మనందరము, అది క్రూర మృగాలుగా తయారవుతున్నాం. ఎందుకంటే, మన మనం మాంసాహారం భుజించడం వల్ల ఒక 50% చెడు జరుగుతుంది. మళ్ళీ తర్వాత వానిలోని
అదే ఏంటంటారు? వానిలో అతి సర్వత్ర వజ్జయేత్. వానిలోని దరిద్రత అతి సర్వత్ర వజ్జేత్. వానిలోని అశాస్త్రీయత సర్వత్ర వజ్జేత్ అనేది మన పత్రిజీ సారే చెప్పారు. అంటే వానిలోని మాట అశుద్ధంగా ఉంటే గనక 50% అక్కడ చెడు. మొత్తం 100% మనలో ఉన్నదంతా పోతుంది అనేసి చెప్పేవారు సారు. పత్రిజీ సారు. అలా ఇప్పుడు అది మనం బాగు చేసుకోవాలి అంటే వానిలో వానిలోని మాట అంటే మన నోటిలోని మాట ఆధ్యాత్మికం అవ్వాలి. పురోగతి చెందాలి. అక్కడ ఓ 50% మంచి జరుగుతది. ప్లస్ శాకాహారం భుజించడం వల్ల మాంసాహారాన్ని వదిలి శాకాహారంలోకి రావడం, శాకాహార ర్యాలీలు చేయడం వల్ల మనకు ఇంకో 50% పూర్తి 100% సంపూర్ణంగా మంచి జరుగుతది అనేసి మన పత్రిజీ సార్ చెప్పారు. అది మీ అందరికీ తెలుసు. అదొకటి మళ్ళీ 18 సూత్రాల గురించి 18 సూత్రాలు కూడా చెప్పారు. అది నేనెప్పుడూ కూడా విడిగా చదవలేదు. కానీ ఇప్పుడు చదువుతున్నప్పుడు హ్మ్. అవన్నీ కూడా నేను తెలియకుండానే చేస్తున్నాను అనేది తెలియకుండానే చేస్తున్నాను అనేసి నాకనిపిచ్చింది. ఫస్ట్ ఏంటి ధ్యానం. ధ్యానం చేయడం. అంటే ఆనాపానాసతి. మన బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ద్వారా మన పత్రిజీ సార్ శ్వాస మీద ధ్యాస అనే టెక్నిక్ చెప్పి మనకి ఆ పద్ధతిని సులువు చేసి ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. మనం ధ్యానం చేయాలి. ఇతరుల చేత ధ్యానం చేయించాలి. మన పిల్లల చేత ధ్యానం చేయించాలి. మళ్ళీ స్వాధ్యాయం చెయ్యాలి. అంటే గొప్ప గొప్ప గురువులు రాసిన ఆత్మ జ్ఞానాన్ని మనం చదువుతూ పక్క వాళ్ళకి చెప్పడం. సజ్జన సాంగత్యం చేయడం. సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు మీ ఈ జూమ్ ద్వారా ఆహ్, మనం సజ్జన సాంగత్యం చేస్తున్నాం. అంటే మన అనుభవాలు వాళ్ళకి చెప్పడం, మీ అందరి అనుభవాలు నేను వినడం. ఇదంతా కూడా సజ్జన సాంగత్యంలో ఒక భాగమే కాబట్టి సజ్జన సాంగత్యం చేయడం. తర్వాత వీలైనంత వరకు మౌనంగా ఉండడం, మౌనం పాటించడం, మౌనం అలవర్చుకోవడం. మనం ఇప్పుడు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం. టెంపుల్స్ ఎలాగైతే ఉన్నాయో దానికి ఒక యంత్రం ఎలా పాజిటివ్ ఎనర్జీని ఆ టెంపుల్ చుట్టూరు ఉంచుతదో మనం ఆ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తది. అలాగే మన పిరమిడ్‌లో కూడా ఆ యాంగిల్‌కి ఒక శక్తి ఉన్నది కాబట్టి, ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే 1:3 ఆర్ 1:4 రేషియోలో శక్తి వస్తుందనేసి నేను విన్నాను. అదే చేస్తున్నాను కూడా. పిరమిడ్‌లో ఉన్న శక్తిని ఉపయోగించుకోవడం, ప్రకృతిలో గడపడం, ప్రకృతే మనవని తెలుసుకోవడం, మళ్ళీ ఆహ్, మన జీవితంలో ఏమన్నా సమస్య వస్తే ధ్యానం ద్వారా తీర్చుకోవడం, తర్వాత వేషధారణ లేకపోవడం. హ్మ్. ఇంకా, ఇంకా చాలా 18 సూత్రాలు అంటే మన ప్రతి గ్రామంలోనూ, పట్టణాల్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నెలకొల్పబడడం. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో అది చాలా అవసరం. ఎన్ని పిరమిడ్‌లొస్తే అంత మంచిది అనేసి విన్నాను, నేర్చుకుంటున్నాను. మళ్ళీ ఆహ్, య ఎవరి జీవితాల్లో ఉన్న సమస్యలు వారే ధ్యానం ద్వారా తీర్చుకోవడం. వేరే వాళ్ళ జీవితాల్లో తొంగి చూడకూడదు. వేలు పెట్టరాదు. అది ఇప్పుడున్న పరిస్థితులు కూడా అవే ఎక్కువగా ఉంటున్నాయి. చిట్ చాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు ఎవరింట్లో వాళ్ళు అంటే మనం చెయ్యం తెలుసు కాబట్టి, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుంటే, నేను తెలుసుకొని అలాగా ఆళ్ళ గురించి మంచి చెప్పుకోవచ్చు గానీ, చెడు చెప్పుకోకూడదు. ఒకవేళ చెడు చెప్పుకుంటే వాళ్ళకున్న కర్మలు మనకంటుకుంటాయి అన్న ఒక పాయింట్‌ని నేను చెప్పి వాళ్ళని మాట్లాడనివ్వకపోవడం. మళ్ళీ శాకాహారంలో ఉంటూ అంటే నాన్ వెజ్ అనేది లోపలికి రానివ్వకుండా
అంటే నేను మా అత్తగారు, మామగారితో కలిపి ఉంటాను. వాళ్ళు కొద్దిగా ఓల్డ్ ఏజ్. హ్మ్. ఈయనకు ఈయనకి కూడా చెప్పాను. అంటే తనకి అంత ఒంట్లో బాగోకపోవడం వల్ల నాన్ వెజ్ తినకూడదు అని అన్నారు. ఈయనకి బావుండాలి అంటే మన ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు అనేసి నేను చెప్తే వాళ్ళు విన్నారు. ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు మంచిగానే వస్తున్నాయి. ధ్యానం కుదురుతున్నది. కానీ ఆహ్, ఏమీ ఏమీ అనిపించట్లేదేంటి మాస్టర్స్ అని కొంతమంది మాస్టర్‌లని అడిగితే వాళ్ళన్నారు, "నాన్ వెజ్ వండడం, తినడం కూడా తప్పే అమ్మా. మాస్టర్స్ అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. దాని గురించి నాన్ వెజ్జే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. 50% నాన్ వెజ్‌దే ఉంటది" అనేసి చెప్పారన్నమాట. అలాగా, అలాగా నేను వెజిటేరియన్‌లోకి వచ్చాను. మళ్ళీ మనకి మనం స్వాధ్యాయం ద్వారా సొంతంగా మన అనుభవాలు, మన ఆధ్యాత్మిక పురోగతిని పుస్తకాల ద్వారా ప్రచురించ ప్రచుర ప్ర ప్రచురణ చేయడం. తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాం గదా! క్రియేషన్ గురించి, సృష్టికర్త గురించి అసలది అసలు ఎలా వచ్చింది? ఏంటి? అన్నది నేను ఒక మాస్టర్ బుక్‌లో చదివాను. అది మీకు చెప్పే ముందు ఇప్పుడున్న టైంలో మనం ఆలోచనలన్నీ కూడా అంటే ఒక ఆలోచన రిలీజ్ చేస్తే ఎంత ఫాస్ట్‌గా ప్రభావం చూపిస్తదో అన్నది ఒక చిన్నది తెలుసుకున్నాను నేను. అది మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మన ఆలోచన అంటే మన బ్రెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్. బ్రెయిన్ అందరూ ఫిజికల్‌గా చూస్తున్నారు మన బ్రెయిన్‌ని. ఫిజికల్‌గా కాకుండా హ్మ్. ఒక ఆధ్యాత్మికంగా మన బ్రెయిన్ చూసినట్టయితే గనక, మన బ్రెయిన్ అండ్ మైండ్ 2 ఒకటే. దే ఆర్ నాట్ డిఫరెంట్. బోత్ ఆర్ సేమ్ అనేది హ్మ్. అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అంటే నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్‌లో సీపీయూ ఉన్నది. సీపీయూలో ఉన్న పార్ట్స్ అన్నీ హార్డ్‌వేర్. మన బ్రెయిన్ అనుకుంటే, మన బ్రెయిన్‌లో ఉన్నది అదే సీపీయూలో ఉన్న ఒక చిన్న సాఫ్ట్‌వేర్ అనేది మన మైండ్. అంటే మన మనసు అని అనుకుంటే గనక, పవర్ అనేది మన కాన్షియస్‌నెస్, ఆహ్, మన ఎనర్జీ అని అనుకోవచ్చు. ఎప్పుడైతే పవర్ ఉంటుందో, మన కం మన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ చేస్తుందో, అలాగే మన ఎనర్జీ ఎప్పుడైతే ఉందో, మన బ్రెయిన్ అండ్ మైండ్ అలాగే వర్క్ చేస్తాయి అనేసి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మైండ్ అంటే మైండ్ మనం ఎలా చెప్పొచ్చంటే గనక ఆహ్, ఆహ్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ థాట్స్ అన్నమాట. అంటే ఆలోచన సమూహాలు. అంటే ఇది 7 ప్రజ్ఞాతలాల్లో ఉంటుంది మన మైండ్ అనేది. అంటే మైండ్ అంటే మన మనసు అనేది 7 ప్రజ్ఞాతలాల్లో ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాము, మన మనసు అనేది ఒక ప్రజ్ఞాతలంలోనే ఉంటది అనేసి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం అన్నోన్ ది నోన్ అని అనుకుంటేనే కదా మనం ఆవిర్భవిస్తాము. అలాగే మన మనసు కూడా. ఇప్పుడు మన మనం ఇప్పుడు దేవుళ్ళు ఎలా వచ్చారు? ఏంటి? దేవుడంటే ఎవరు? అని అనుకున్నాం కదా! ఇంతకుముందు. అది నేనిప్పుడు చెప్తున్నాను. అంటే నేను తెలుసుకున్నా చెప్పడం అంటే. ఆహ్, ఒక మహాశూన్యంలోంచి ఆహ్, ఒక థాట్ అనేది అంటే ఒక ఆలోచన అనేది రిలీజ్ అయ్యి అది ఒక కాంతి పుంజంగా తయారవుతుంది. ఆ కాంతి పుంజమే మనం కాన్షియస్‌నెస్ అంటాము, లైట్ అంటాము, పూర్ణాత్మ అంటాము. అంటే వాయిడ్ ఆఫ్ థాట్ ఈజ్ గాడ్. అంటే ఒక మహాశూన్యంలోంచి వచ్చిన ఆలోచనే ఒక స్పిరిట్. హ్మ్. ఒక గాడ్. గాడ్ ఆఫ్ థాట్ ఏంటి? అదా మనం. వాయిడ్ ఆఫ్ థాట్ ఈజ్ గాడ్. గాడ్ ఆఫ్ థాట్ ఈజ్ మనం అన్నమాట. మనం అంటే మన ఆత్మ. మన ఆత్మ అని.
అర్థమయ్యే ఉంటది. మళ్ళీ చెప్తున్నాను. ఒక మహాశూన్యంలోంచి వచ్చిన ఆలోచనే ఒక స్పిరిట్, ఒక కాంతి పుంజం, ఒక కాన్షియస్‌నెస్, ప్రైమరీ కాన్షియస్‌నెస్ మన పూర్ణాత్మ అనుకుంటే గాడ్ ఆఫ్ థాట్ ఈస్ మన మనం. మనం అంటే మన శరీరం అని కాదు. మన ఆత్మ అని అర్థం అన్నమాట. అలాగా మనం మన ఎనర్జీ అంటే ఇప్పుడు దేవుడంటే ఎవరు అని అనుకున్నాం కదా! అది మన ఎనర్జీ అని నాకు అర్థమైందనమాట. అలాగా మన ఎనర్జీ తర్వాత థాట్‌కి కూడా 7 లెవెల్స్ ఉంటాయి. అది ఎలాగా? 7 లెవెల్స్ అంటే స్టెప్స్ కాదు. ఆహ్, ఆ థాట్ ఆలోచనకి 7 లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అంటే ఆహ్, ప తెలుగులో ఏమంటారంటే ఆహ్, పౌనఃపున్యము అంటారు కదా! అది హ్మ్. ఆ లెవెల్స్ ఎలా ఉంటాయి? కొద్దిగా తక్కువ, కొద్దిగా ఎక్కువ అలాగా. మన ఆలోచన అనేది అక్కడ 7 టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్‌లో ఉంటదనమాట. హ్మ్. ఆ ఆలోచన మన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచొస్తాయి? మన ఆలోచనలు మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నట్ల నుంచి రావచ్చు. మనం ఎప్పుడూ కూడా క్రిందున్న 3 చక్రాస్‌లో ఉంటాము గాబట్టి, మన డీఎన్ఏలో ఓహ్! మన డీఎన్ఏలో ఉన్న ఆలోచనల్లోంచి కూడా పిక్ చేసుకోవచ్చు మనం. అలాగ మన ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట మన మనసుకి. అలాగా అవన్నీ ఎప్పుడు మాయమవుతాయి అంటే గనక, మనం మన ధ్యానం ద్వారా ఆ ఆలోచనలన్నీ కూడా మనం 3 చక్రాస్ కిందున్న 3 చక్రాస్ దాటి పై చక్రాస్‌లోకి వచ్చినప్పుడు ఇంక్రెడిబుల్ థాట్స్ అన్నమాట. ఇంక్రెడిబుల్ థాట్స్, లాఫ్టీ థాట్స్ లేకపోతే మిరాకిల్ థాట్స్ అంటే మంచి మంచి ఆలోచనలు, మనకు అవసరమైన ఆలోచనలు అవి ఆ! వస్తూ ఉంటాయన్నమాట. అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఋషులే తీసుకోండి. మన సనాతన ఆహ్, ఋషులు ఏం చేసేవారంటే, మన వాయిడ్ ఆఫ్ థాట్ నుంచే మన వేదాలు గాని, శాస్త్రాలు గాని, ధర్మ సూత్రాలు గాని 1 మినిట్. మన ఈ వేదాలు గాని, ఉపనిషత్తులు గాని, బ్రహ్మసూత్రాలు గాని, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాయిడ్ ఆఫ్ థాట్ నుంచి. అంటే ఋషుల యొక్క తపస్సులు ఆళ్ళు తపస్సు చేసినప్పుడు వాళ్ళు ఇన్నర్ ఇన్నర్‌లోకి వెళ్లి ఇవన్నీ తెలుసుకొని రాసినట్టు నాకు తెలిసిందనమాట. ఇప్పుడు ఒక్కసారి మన థాట్ అనేది మన థాట్ అనేది మనకి ఎంత పవర్‌ఫుల్లో ఇప్పుడు మనం ఆలోచన ఒకటి రిలీజ్ అయ్యింది అంటే గనక మన థాట్ అది వెంటనే యూనివర్సల్ మైండ్‌కి వెళ్ళిపోతుంది. యూనివర్సల్ మైండ్. అంటే మన విశ్వానికి కూడా ఒక మైండ్ అనేది ఉంటది. అంటే మన మనకి మన చుట్టూ ఆరా ఎలా ఉంటుందో ప్రతి ఆబ్జెక్ట్‌కి, ప్రతి వస్తువుకి, ప్రతి థింగ్‌కి విశ్వంలో మన గెలాక్సీలో ఏం ఎక్కడ ఏమున్నా సరే ఆరా అనేది కంపల్సరీగా ఉంటది. మన ఆలోచన అనేది ఆ ఆరా చుట్టూరునే తిరుగుతూ ఉంటది అని తెలుసుకున్నాం. అది మన ఆరా నుంచి యూనివర్సల్ మైండ్‌కి కనెక్ట్ వెంటనే అయిపోతుందంట. ఆ! ఈ అప్పుడు అది మంచి ఆలోచన అనుకోండి. ఆ మంచి ఆలోచన ఓహ్! మంచిగానే జరుగుతది. అది దాన్నే గాడ్ మైండ్ అంటారు. లేకపోతే స్పిరిట్ అంటారు. ఆరా అంటారు. ఇవన్నీ. ఇప్పుడు మన బ్రెయిన్ అనుకున్నాం కదా! మన బ్రెయిన్‌లో 7 గ్లాండ్స్ ఉంటాయి. అంటే 7 గ్రంథులు. 7 గ్రంథులు ఉన్నప్పుడు 7 గ్రంథులు కూడా ఒక్కొక్క రకమైన ఫ్రీక్వెన్సీని తీసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కాన్షియస్‌నెస్ అంటే ఒక మంచి స్టేట్‌లో ఉన్నాము. అంటే మంచి ఆలోచనతో ఉన్నాము అంటే గనక ఆ ఆలోచన దానికి తగ్గ గ్రంథి తీసుకొని, ఆ గ్రంథి కొన్ని ఎమోషన్స్‌తో కలిపి మన హార్మోన్‌ని ట్రిగ్గర్ చేస్తుంది.